వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మా చిల్డ్రన్ పిక్స్ యాడ్ చేశాను. టుడే వ్లాగ్ ఏంటంటే చూస్తూ ఉండండి వీడియో. ఈరోజు మాఘ పౌర్ణమి కదా, అర్లీ మార్నింగ్ లేగలేదు, కొంచెం టైం అయింది. ఎందుకంటే ముందు రోజు పరస ఎంజాయ్ చేసాము, కొంచెం లేట్ నైట్ స్లీప్ వేసాం కదా, కొంచెం లేట్ అయింది. లెగిసాము 6:30 అలాగా. లెగిసి స్నానం చేసి పూజ చేసుకున్నాం అండ్ రెడీ అవుతున్నాం. కొంచెం బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎస్టర్డే నైట్ కొనుక్కుని పర్సులోవి బ్రాస్లైట్, చిన్న చైన్ అవన్నీ చూపిస్తుంది మా పెద్ద పాప. మా చిన్న పాప రెడీ అవుతుంది, పక్కన నేను హాయ్ చెప్తుంది. మా పెద్ద పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది మా పెద్ద పాపకి. ఓకే, నెక్స్ట్ రెడీ అయిపోయి వీడియో షూట్ చేస్తుందన్నమాట. అండ్ మా అవుట్ఫిట్స్ చూసుకుంటున్నాం ఎలా ఉందో. చూడండి, మా వీడియోస్ అన్నీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ స్టార్ట్ అవుదామని బయటకు వచ్చి అలా చిన్న పిక్ తీసుకున్నాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా. ఇంకా మా మామయ్య గారు హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. మా బావగారు వాళ్ళ కొడుకు మా తోటకోళ్ళు చూపిస్తుంది పువ్వులు పెట్టుకుంటున్నానని. హాయ్ కూడా చెప్పింది. ఈడు బర్త్డే బాయ్ తెలుసు కదా. మా పెద్ద పాప నేను అలా చిన్న పిక్స్ యాడ్ చేశాను వీడియో. మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అలా చూస్తుండే తోటకోళ్ళు. మా పాప ఫోటోలు పిచ్చిది. ఇది ఫ్యామిలీ పిక్, ఇది నలుగురిమి కలిసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలా చూస్తూ ఉండండి, ఎక్కడికి వెళ్ళామో మీకే అర్థమైపోద్ది. సండే కదా, చిన్న ఎంజాయ్మెంట్, స్కూల్ హాలిడే, అలా లైట్గా ఏదో ఎంజాయ్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాం. మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇది ఆటో కూడా వస్తుంది. అండ్ మీరు ఎలా సండే ఎంజాయ్ చేయరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలా మౌంటైన్స్ చూపిస్తుంది, మొత్తం కవర్ చేస్తుంది, వీడియో మొత్తం క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం, ఆటో వచ్చింది. అండ్ ఇప్పుడు ఆటోలో ఇంక స్టార్ట్ అయిపోతాం. నేను మా తోటకోళ్ళు, మా అత్తయ్య గారు అండ్ మా చిల్డ్రన్ గ్యాంగ్. ఎక్కడికి వచ్చామో చూడండి, బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్, ఆల్ఫా డౌన్, ఓల్డ్ గాజువాక. ఆల్రెడీ ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఒకసారి వెళ్ళాము లాస్ట్ ఇయర్ సంక్రాంతి, అదే కనుమ పండుగ రోజు వెళ్ళాము, కానీ స్టార్టర్సే తిన్నాం, అప్పుడు మండీ ట్రై చేయలేదు. ఇప్పుడు మండీకి వచ్చాం. అంటే వీళ్ళు తింటారు, మేము తినట్లేదు. మాఘ పౌర్ణమి కదా, మేము అవి అన్వి తినమాట. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి మెయిన్, పిల్లలు కదా సరదాగా ఎంజాయ్ చేస్తారని అలా వచ్చాం. ప్లాన్ చేశారు, ఇంకొస్తాము, ఇంకా మళ్ళీ ఎందుకు డిలే చేయడం అని. ఓకే, యాంబియన్స్ మటుగా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఆ చైర్లో కూర్చొని కొంత పిక్స్ దిగారు పిల్లలందరూ. లాస్ట్లో మేము కూడా దిగాం. బార్బిక్ చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ చేశారు, క్రిస్పీ వింగ్స్, అది కొంచెం ఫోటో క్లిప్ మిస్ అయ్యింది, ఏమనుకోద్దు. అండ్ గ్రిల్డ్ ఫిష్ అపోలో. హాయ్ చెప్తున్నారు మా గ్యాంగ్ అందరూ. అండ్ మేము మట్టుగా పన్నీర్ వెజ్ బిర్యానీ చెప్పుకున్నాం, అదే అంటే మండీలోనే పన్నీర్ చెప్పుకున్నామట. వీళ్ళు క్రిస్పీ వింగ్స్తో మండీ చెప్పుకున్నారు, ఇది మాది. వీళ్ళందరూ ఒక దగ్గర, మా ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం, ఎన్వి కదా అనేసి. ఓకే, ఎంజాయ్ చేస్తాం, తినేస్తాం అన్నారు, కానీ ఏమీ లేదు. ఓకే, ఊరికే గింజుకున్నారు తినడానికి, ఇంకా చాలు అని మెల్లిగా అలాగా తినండి అని చెప్పాం. నెక్స్ట్ సోప్ అనమాట, సోప్ వేసుకున్నాం. బిల్ కూడా వస్తుంది. వీడు సోప్ తింటున్నాడు. అండ్ ఇంకేంటి ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్. ఆల్మోస్ట్ ఎవరెవరు వెళ్ళారో ఈ రెస్టారెంట్ని, ఎవరెవరు కవర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ చెప్పమంటుంది, హాయ్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మా పిల్లలు, మా తోటకోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. మా తోటకోళ్ళు కూడా హాయ్ బాయ్ అంటున్నాడు, ఆడు కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే ఎక్కడికి వచ్చాం, నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళాం, అది కూడా చూపిస్తాను చూడండి బయటకు వచ్చి. సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ గైస్, స్టే ట్యూన్ అంటుంది. వీడియో మొత్తం తనే కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బాదం మిల్క్ తాగడానికి వచ్చాం. అండ్ అది కూడా బిసైడ్ బార్కస్ రెస్టారెంట్. బార్కస్ రెస్టారెంట్ బిసైడ్లోనే ఉంది. అయిన తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ దాంతో ఎండ్ చేయాలి కదా, ఎప్పుడూ ఐస్ క్రీమ్సే కదా అని ముందు బాదం షేక్ చెప్పమాట. అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్ ఉంది. బార్కస్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది షాపు.
అతన్ని కూడా అడిగమ్మట బ్రదర్ని, బ్రదర్ షాప్ మీది చూపించొచ్చా అంటే చూపించండి ప్రాబ్లం లేదు అని అనేసి అన్నారు. అడిగాకే షూట్ చేసామన్నమాట. ఎందుకంటే కొంతమంది వద్దంటారు కదా, అందుకని చూపిస్తే చూపించండి ప్రాబ్లం ఏం లేదు చూపించుకోవచ్చు అని అన్నారు. బాదం షేక్ మా ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నాం, వాళ్ళ చైల్డ్ గ్యాంగ్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. మా అత్తయ్య గారు చెప్తున్నారు బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. అది ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్, రోజ్ మిల్క్, బోల్డ్ షేక్స్ కూడా ఉన్నాయి అందులో. మేము బాదం షేక్ చెప్పాం అండ్ నెక్స్ట్ వీళ్ళు కుల్ఫీ చెప్పారు, కేసర్ పిస్తా కుల్ఫీ చెప్పారు. మేమిద్దరం తినలేదు, పిల్లలు మా అత్తయ్య గారు తింటున్నారు. మాకు అప్పటికే హెవీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం, రోడ్ క్రాస్ చేస్తున్నాం. అగోండి న్యూ శివశక్తి ఐస్ క్రీమ్ పార్లర్, బాంబే ఫలూదా మస్తానీ అని ఉంది కదా, అదే షాప్ అవుట్ సైడ్ లుక్. ఐస్ క్రీమ్స్ మొత్తం అన్నీ షూట్ చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. అదే ఆ బ్రదర్ షాపు ఓనర్ అన్నమాట. ఆ బ్రదర్ బాగుంది, అలా చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసాం. షాప్ మొత్తం చూడండి ఒకసారి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్ దగ్గరలో ఉన్నోళ్ళు చూడండి, వెళ్ళండి. నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం, ఆటో ఎక్కేసాం. ఓకే, అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేశారు కదా బాగా, అందుకే నవ్వుతున్నారు. లైట్గా చిన్న క్లిప్స్, మండి క్లిప్స్ అన్నీనా అలా ఆన్ ద వే ఆటోలోంచి అలా షూట్ చేసామన్నమాట మా ఇంటికి. ఎవరెవరు మన లొకేషన్లో దగ్గరలో ఉండి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎంతవరకు వెళ్తుందో మేము చూస్తాం కదా. ఏమైనా మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను కొంచెం క్షమించండి. ఏమైనా మధ్యలో రాంగ్గా ఏమైనా ఉంటే మధ్యలో. అండ్ ఆన్ ద వే దగ్గరలోకి వచ్చేస్తున్నాం, ఇంటికి వచ్చేసాం. అలా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకొని వెళ్తున్నాం. మావయ్య గారు రాలేదు, అత్తయ్య మేము పిల్లలు మా తోటకోళ్ళు వెళ్ళాం. టమాటీలు వచ్చాయన్నమాట, మా అత్తయ్య గారు అక్కడ వేస్తున్నారు, చెట్టు మొదట్లో పాడైపోయినవి అవి అలా టమాటాలు వస్తాయి. తోటకోళ్ళ వాళ్ళ ఇల్లు. అలా కొంచెం కూర్చున్నాం, లాస్ట్లో పిక్స్ యాడ్ చేశారు. ఓకే గాయస్, మీరందరూ సండే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం, ఫొటోస్ దిగాం కొంచెం బార్కాస్ రెస్టారెంట్లో. హాయ్ గాయస్, బాయ్ గాయస్. పిల్లల పిక్స్ ఎక్కువ యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ అత్తయ్య గారు. ఏదైనా ఒక్కొక్కప్పుడు ఇలా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, డైలీ రొటీన్తో అయిపోద్ది. అప్పుడప్పుడు ఇది ఒక ఎంజాయ్మెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పోజులు ఇచ్చారు ఫొటోస్లో, మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ నైట్ ఎక్కడికి వెళ్ళామంటే ఇది మూవీ టైం. మధ్యాహ్నం అంతా రెస్టారెంట్లో, నెక్స్ట్ నైట్ మూవీకి వెళ్ళాం. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీకి వెళ్ళాం. మన చిరంజీవి సార్ మూవీ అంటే మరి మామూలుగా ఉండదు మరి. ఓకే, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్, స్టే ట్యూన్.